ఇందాకడ వీడియోలో మనం కంట్రోల్ ఫ్లో గురించి డిస్కస్ చేసాం. కంట్రోల్ ఫ్లోస్‌లో మనకి మేజర్‌గా డెసిషన్ మేకింగ్, తర్వాత లూపింగ్, తర్వాత బ్రాంచింగ్ ఉంది. డెసిషన్ మేకింగ్ గురించి కంప్లీట్‌గా అందులో ఉన్న స్టేట్మెంట్స్ లేదా కీవర్డ్స్ ఉపయోగించి అన్నీ డిస్కస్ చేసాం. ఈ వీడియోలో మనం లూపింగ్ గురించి డిస్కస్ చేద్దాం. లూపింగ్‌లో మనకి మేజర్‌గా 2 టైప్ ఆఫ్ ఆర్ 3 టైప్ ఆఫ్ లూపింగ్స్ ఉంటాయన్నమాట. అవేంటంటే ఇప్పుడు మీరు ఆలోచించండి. ఒక పని నేను ఇన్ని సార్లు చేయాలి అని చెప్పి అనుకున్నాం అనుకోండి. ఒక 100 టైమ్సో లేకపోతే 10 టైమ్సో అంటే 100 రెప్స్ తీయాలి. లేకపోతే ఆహ్, 100 టైమ్స్ నేను ఒకటే పనిని రిపిటేషన్‌గా చేయాలి అని అనుకోండి. దానికి కోడ్ రాయాలంటే వితౌట్ ఈ లూపింగ్ సిస్టమ్ అనేది లేకపోతే చాలా ఇబ్బందవుతది. ఒకటే ప్రోగ్రామ్‌ని మనం మల్టిపుల్ టైమ్స్ రన్ చేయాల్సొస్తది. సో, ఈ ప్రాబ్లమ్‌ని అడ్రెస్ చేయడానికి కోసం మనం ఈ లూపింగ్స్ అనేవి ఉపయోగిస్తాం. ఈ లూపింగ్స్‌లో ఫర్ లూప్ అనేది ఎస్పెషల్లీ ఈ నంబర్ ఆఫ్ టైమ్స్ అనేవి చేయాలి అని అన్నప్పుడు మనం ఫర్ లూప్ యూజ్ చేస్తాం. అలా కాదు ఒక కండిషన్ సాటిస్ఫై అయింది. ఆ కండిషన్ సాటిస్ఫై అయితే అది కంటిన్యూయస్ లూప్ అంటే ఇన్‌ఫైనైట్ లూప్ రన్ చేయాలి అని అనుకుంటే గనక వైల్ లూప్ రన్ చేస్తాం. డూ వైల్ లూప్ ఏంటంటే ఎ ఐదర్ మన కండిషన్ అనేది కరెక్ట్ అవనండి, రాంగ్ అవనండి. కానీ అట్‌లీస్ట్ ఒక్కసారి మాత్రం ఆ కండిషన్‌ని లేతే ఆ లూప్‌ని రన్ చేయాలి అని అనుకుంటే డూ వైల్ లూప్ రన్ చేస్తాం. ఇలాగ 3 లూప్స్ ఉన్నాయి. ఆ 3 లూప్స్ నేను ఒక స్మాల్ ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇది లూపింగ్‌లో మనకి మేజర్‌గా ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్ ఉన్నాయి. ఓకే. ఫస్ట్ ఫర్ లూప్. ఫర్ లూప్ అంటే మనం ఏం చెప్పుకున్నాం? ఆహ్, ఒక పనిని ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్ చేయాలి అని అనుకున్నప్పుడు ఈ ఫర్ లూప్ ఉపయోగిస్తాం. ఏది ఎప్పుడు ఉపయోగించాలో మీరు చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇది ఇక్కడే ఎక్కువ మందికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద కన్‌ఫ్యూజన్ వస్తదన్నమాట. ఫర్ ఎప్పుడు ఉపయోగించాలి? వైల్ ఎప్పుడు ఉపయోగించాలి? డూ వైల్ ఇది తెలీక. ఫర్ లూప్ అనేది ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్ ఇన్ని టైమ్స్ మనం రన్ చేయాలని చెప్పి అనుకున్నప్పుడే మనం ఫర్ లూప్ యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్ నేను ఒక 10 నంబర్స్‌ని 1-10 నంబర్స్‌ని నా కన్సోల్‌లో వన్ బై వన్ నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. 1, 2, 3, 4, 5 ఇక్కడ ఏమవుతుంది? నేను ఇన్ని టైమ్స్ ఇక్కడ ఏం జరుగుతుంది? 10 టైమ్స్ నేను లూప్ చేయాల్సొస్తుంది. లూప్ అని అంటే ఏం లేదు. తిరిగి ఒకే పనిని తిరిగి చేయడాన్నే లూపింగ్ అని అంటారన్నమాట. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే ఫర్ కండిషన్ ఎప్పుడు ఉపయోగిస్తాం? నేను చెప్పినట్టుగా ఒకే పనిని ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్ చేయాల్సొచ్చినప్పుడు ఫర్ లూప్. ఇప్పుడు నేను తీసుకున్న ఎగ్జాంపుల్ 1-10ని కన్సోల్‌లో ప్రింట్ చేయాలంటే ఏమవుతుంది? ఒక ఎన్ నంబర్‌ని ఫస్ట్ తీసుకొని 1 అని చెప్పి ప్రింట్ చేస్తది. మళ్ళీ తర్వాత దాన్ని ఇంక్రీజ్ చేసి 2 అని చెప్పి 2 అని ప్రింట్ చేస్తది. ఇలాగా 10 టైమ్స్ నేను రిపీట్ చేయాలనుకుంటున్నా. ఆ కేస్ దేనికి దగ్గరగా ఉంది? ఫర్ లూప్‌కి దగ్గరుంది కాబట్టి మనం ఫర్ లూప్ తీసుకుంటున్నాం. ఓకేనా? సో, మనం ఇంటిజర్ i ఈక్వల్ టు 1 అని చెప్పి ప్రింట్ చేసి, మనం ఇక్కడ కండిషన్ రాస్తున్నాం. ఏం కండిషన్? 1 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 10 ఇంతవరకే కదా మనం 10 వరకే కదా మనం ప్రింట్ చేయాలనుకున్నాం 1-10 వరకు. సో, ఇంట్ i అని చెప్పి ఇక్కడ కండిషన్ రాసి, ఇప్పుడు i అనేది స్టార్టింగ్ మనం 1తో డిఫైన్ చేసాం. కానీ 10 నంబర్స్ వరకు ప్రతిసారి ఎలా ఇంక్రీజ్ అవుతది? మనం మీరు గుర్తుపెట్టుకొనుంటే వన్ ఆఫ్ అనదర్ వీడియోలో మీకు ఆపరేటర్స్ ఆపరేటర్స్‌లోనే మీకు ఈ స్పెషల్ యూనినరీ ఆపరేటర్స్ ప్రిఫిక్స్ అండ్ పోస్ట్ ఫిక్స్ అని చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేశాను చూడండి. అవి ఇక్కడ ఉపయోగపడతాయి. అది ఎలా అంటే ప్రిఫిక్స్, పోస్ట్ ఫిక్స్ ఏంటంటే ఒకటి ఇంక్రీజ్ చేయటం కదా! ప్లస్ ప్లస్ అంటే ఒక వాల్యూని ఇంక్రీజ్ చేయటం. ఓకేనా? ఇక్కడ అది మనం ఉపయోగించుకుంటాం. ఐ ప్లస్ ప్లస్ ఓకే. పోస్ట్ ఏం జరుగుతుంది ఇక్కడ? 1 వాల్యూ తీసుకో. 10 వరకు ప్రింట్ చెయి. 1 ఒకసారి ప్రింట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి దాన్ని ఇంక్రీజ్ చెయి. అప్పుడు 2 వస్తది. మళ్ళీ 2ని ప్రింట్ చెయి. అది 2 అనేది లెస్ థాన్ 10 లోనే ఉంది కాబట్టి కండిషన్ సాటిస్ఫై అయింది. మళ్ళీ నెక్స్ట్ లూప్‌కి వెళ్ళు. ఓకే. అలాగా లూపింగ్ అనేది కంటిన్యూ అవుతది. ఇక్కడ ప్రింట్‌ఎఫ్ రాసి మనం ఏం రాస్తున్నాం? ఆహ్, మై నంబర్స్ రాసి జనరల్‌గా ఏదో ఒక మెసేజ్ రాసి కంట్రోల్ ఎన్ రాసి అండ్ కామా ఇక్కడ ఐ అనేది ఉపయోగించి స్టేట్మెంట్‌ని ఎండ్ చేశా. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ చూద్దాం.
ఇంట్ అని ఒక నెంబర్ని తీసుకున్నాను. స్టార్టింగ్లో నేను ఓన్లీ వన్ అని చెప్పి డిఫైన్ చేశాను, లేకపోతే డిక్లేర్ చేశాను. చేసిన తర్వాత వన్ ప్రింట్ చేస్తుంది. ఇది 10 కన్నా లెస్ దానే ఉంది కాబట్టి ఈ కండిషన్ సాటిస్ఫై అయితేనే ఇన్సైడ్ లోపల స్టేట్మెంట్లోకి వెళ్తుంది లూప్ అనేది రన్ చేయటం. లేకపోతే ఈ ఇది రన్ చేయడానికి ఇన్సైడ్కి వెళ్ళడానికి ఇది మేజర్ మాట. ఈ కండిషన్ సాటిస్ఫై అయితేనే ఇన్సైడ్కి వెళ్ళు. ఒకవేళ ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే ఇన్సైడ్ వెళ్ళి ఈ పని చేయకు అని చెప్పి అర్థం. ఇప్పుడు వన్ అనేది లెస్ దాన్ 10 కాబట్టి ఇది కండిషన్ సాటిస్ఫై కాబట్టి ఇన్సైడ్ వెళ్తుంది. ప్రింట్ ఎఫ్ మై నెంబర్ వన్ అనేది ప్రింట్ చేస్తుంది. తర్వాత మళ్ళీ బయటకు వస్తుంది లూప్కి. తర్వాత ఇక్కడ ఏమవుతుంది, వన్ని ప్లస్ ప్లస్ ఈ కండిషన్ సాటిస్ఫై అయిన తర్వాత ఇది చూడండి, ఇది సీక్వెన్షియల్ ఆర్డర్లో ఉంది. ఈ ఫర్ లూప్లో ఈవెన్ రాసినా కానీ మనకి స్టెప్ బై స్టెప్ రన్ అవుతుంది. ఈ కండిషన్ అవ్వగానే ఇక్కడికి వెళ్ళాము, ఇది ప్రింట్ అయింది. తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తుంది ఐ ప్లస్ ప్లస్ అని చెప్పి. ఇక్కడ ఏంటి, ఇంక్రిమెంట్ అవుతుంది. వన్ అనేది 2 అవుతుంది. 2 అనేది అగైన్ 10 కన్నా తక్కువ ఉంది కదా, తక్కువ ఉంది కాబట్టి ఇన్సైడ్లో ఇందులోకి వెళ్ళి ఇక్కడ ఏదైతే పని ఉందో ఆ పని చేసి మళ్ళీ 1 ప్లస్ ప్లస్ మళ్ళీ 3 అవుతుంది. 3 లెస్ దాన్ 10 అలాగా టిల్ 10 వరకు అవుతుంది. 10 వరకు అయిన తర్వాత 10 ఈక్వల్ టు 10 కాబట్టి ఇది కూడా కండిషన్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఇది ప్రింట్ అవుతుంది. కానీ ఎప్పుడైతే 10 తర్వాత +1 అంటే 11 అవుతుంది. 11 అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 కాదు కాబట్టి ఎగ్జిట్ అయిపోతుంది. అందుకనే మనకు 1 నుంచి 10 వరకు ప్రింట్ అవ్వగలుగుతుంది. ఇది రన్ చేసి చూద్దాం. యాజ్ ఎక్స్పెక్టెడ్ రన్ అవుతున్నారో చూద్దాం టెర్మినల్లో. చూసారా, మై నెంబర్ 1 2 3 4 అని చెప్పి 10 వచ్చేసరికి ఇక్కడ 11th నెంబర్ యాడ్ అయితే ఎప్పుడైతే యాడ్ అవుతుందో ఈ కండిషన్ ఫెయిల్ అవుతుంది కాబట్టి ఎగ్జిట్ అయిపోతుంది అనమాట అక్కడ నుంచి లూప్ అనేది. ఓకేనా, ఇలాగ ఫర్ లూప్ అనేది మనం ఉపయోగిస్తాం. ఇప్పుడు సెకండ్ ఇది చూద్దాం, వైల్ లూప్. వైల్ లూప్ అంటే ఏంటి, ఎప్పుడైతే ఒక కండిషన్ సాటిస్ఫై అవుతుందో ఆ కండిషన్ సాటిస్ఫై అయ్యి ఆ కండిషన్ బ్రేక్ అయ్యి సాటిస్ఫై అయ్యి అది బ్రేక్ అయ్యేంత వరకు ఇన్ఫైనైట్ లూప్స్ రన్ అవుతూనే ఉంటాయి. ఓకేనా, అందుకు మనం వైల్ లూప్ ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇంట్ ఐ ఈక్వల్ టు 10 అని చెప్పి డిఫైన్ చేశాను. వైల్ నేనే కండిషన్ రాస్తాను, వైల్ ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఇన్సైడ్ వైల్ లూప్లో ఏది ఉందో అది చెయ్యి. ప్రింట్ ఎఫ్ వైల్ నెంబర్ అని చెప్పి ఫార్మాట్ స్పెసిఫైయర్ ఇచ్చి కామా ఐ అని ఇచ్చాను. స్టేట్మెంట్ ఎండ్ చేశాను. ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ ఇక్కడ ఐ అని చెప్పి డిఫైన్ చేశాను. ఈ ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20గా, కరెక్టే కదా. 10 అనేది 20 కన్నా తక్కువ ఉంది. సో ఇది సాటిస్ఫై అయింది, ఇన్సైడ్కి వెళ్ళు, ఇది ప్రింట్ అవ్వు. ఓకేనా, నెక్స్ట్ సేమ్ ఇక్కడ లాగానే సీక్వెన్షియల్ ఆర్డర్ లానే ఇక్కడ ఇంక్రిమెంటల్ కూడా ఉపయోగించాలి. ఎందుకంటే వన్ టైమే లూప్ రన్ అయ్యి ఎగ్జిట్ అయిపోతుంది. అలా కాదు, మనం ఈ కండిషన్ సాటిస్ఫై అయినంత వరకు మనం ఆ నెంబర్స్ని ప్రింట్ అవ్వాలి, ఇన్ఫైనైట్ లూప్ అవ్వాలి అని అంటే కనుక ఇక్కడ మనం యూనినరీ ఆపరేటర్ ఉంది కదా, స్పెషల్ యూనినరీ ఆపరేటర్ విచ్ ఈస్ పోస్ట్ ఫిక్స్, అది మనం ఇక్కడ ఉపయోగించుకుంటున్నాం. ప్లస్ ఇంకైనా ఇప్పుడు రన్ చేసి చూద్దాం, ఇది రన్ అవుతుంది ఇది రన్ అవుతుంది రెండు, అది కామెంట్ చేయలేదు కాబట్టి. చూడండి, ఫస్ట్ మై నెంబర్స్ టిల్ 10 వరకు, తర్వాత వైల్ నెంబర్స్ ఆర్ అని చెప్పి 10 11 12 13 అని చెప్పి టిల్ 20 వరకు ఇచ్చింది. ఎగ్జాంపుల్, ఇది వైల్ని ఇన్ఫైనైట్ లూప్స్ అని చెప్పి ఎందుకన్నానంటే ఒకసారి ఎప్పుడన్నా ఆ కండిషన్స్ సాటిస్ఫై అయ్యి ఇక్కడ నేను మీకు చెప్పాలని అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఐ ప్లస్ ప్లస్ అని చెప్పి ఆపరేటర్ ఉంది కదా, దీన్ని నేను తీసేస్తే ఏమవుతుంది, అది తీసేస్తే 10 అనేది ఎప్పుడు 20 కన్నా తక్కువే ఉంటుంది. సో అది ట్రూ కండిషన్ ఉంటుంది. సో ఇక్కడ ఐ అనేది పెరగదు, ఐ అనేది ప్లస్ ప్లస్ ఇవ్వకపోతే. సో ఇది ఇన్ఫైనైట్ లూప్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇన్ఫైనైట్ లూప్లోకి వెళ్ళి అది కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంటుంది కన్సోల్లో. మళ్ళీ అది ఆపడం మాన్యువల్గా మనం ఆపాలి. సో ఈ వైల్ లూప్ అనేది బిట్ కాషియస్గా వాడాలి. మనం ఈ కండిషన్స్ని వీటిని సరిగ్గా చూసుకొని ఆపరేటర్స్ ఇన్సైడ్ యూనియర్ ఆపరేటర్స్ అవన్నీ ఉపయోగించకపోతే ఏమవుతుందని అంటే అది కంటిన్యూస్గా ఇన్ఫైనైట్ లూప్ రన్ అవుతుంది. అందుకనే వైల్ లూప్ రాసేటప్పుడు మనం కండిషన్స్ ఇవన్నీ ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను జస్ట్ మీకు ఎక్స్ప్లెనేషన్ పర్పస్ కోసం నేను రాస్తున్నాను. ఇక్కడ ఎప్పుడైతే రన్ క్లిక్ చేస్తానో 10 12 13 14 ఇలాగ కంటిన్యూస్గా ఇంకా నెంబర్ వెళ్తూనే ఉంటుంది చూడండి.
చూసారా నెంబర్స్ ఆర్ అని చెప్పి ఒకటే నెంబర్ని ప్రింట్ చేస్తూనే ఉంటుంది ఇది అంటిల్ అన్లెస్. సారీ, ఇందాక నేను 10, 12, 13 అని చెప్పాను, అది ఇంక్రిమెంట్ అవ్వట్లేదు ఎందుకంటే ఐఏ ప్లస్ ప్లస్ అనేది మనం కామెంట్ చేసాం కాబట్టి ఒకటే నెంబర్ని అది ప్రింట్ చేస్తూనే ఉంటుంది అంటిల్ అన్లెస్ మనం స్టాప్ చేసేది వరకు. ఇక్కడ కంట్రోల్ సి అని కొడితే అక్కడతో ప్రోగ్రామ్ అనేది బ్రేక్ అయిపోతుంది అనమాట. సో అందుకనే ఈ వైల్ లూప్స్ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం డూ వైల్ లూప్ చూద్దాం. డూ వైల్ లూప్ ఎలా ఉంటుంది అని అంటే, డూ ఒక్కసారి ఒక్కసారన్నా నువ్వు ఆ పని చేయి. ఏం పని చేయాలి ఇన్సైడ్ printf do loop ఫార్మాట్ స్పెసిఫైర్ ఇచ్చి ఐ ఇచ్చి ఓకే స్టేట్మెంట్ ఎండ్ చేసి ఐ ప్లస్ ప్లస్ రాసుకున్నాను. ఇక్కడ ఏం కండిషన్ ఇస్తున్నాను, వైల్ ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 లేకపోతే 11 అని ఇచ్చాను అనుకోండి. ఇక్కడ ఏం జరుగుతుంది, ఐ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇప్పుడు ఐ అనేది మనకి ఏంటిది 10 కదా వాల్యూ, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 కదా. లేకపోతే ఓ పని చేద్దాం, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9 అని రాద్దాం, ఇది కరెక్ట్. సో ఈ డూ వైల్ లూప్ లో ఏం జరుగుతుంది, ఐ అనేది కండిషన్ మెయిన్ కండిషన్ ఇక్కడ ఇక్కడ ఎండ్ అవుతుంది. అండ్ మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వైల్ లూప్ కి మనకి ఆఫ్టర్ స్టేట్మెంట్ వచ్చింది కదా అని చెప్పి ఇక్కడ కూడా వైల్ తర్వాత డూ వైల్ లో స్టేట్మెంట్ వస్తుంది అని అంటే కనుక రాంగ్. డూ వైల్ లో ఎప్పుడు ఫస్ట్ డూకే మనం ఇక్కడ స్టేట్మెంట్ రాస్తాం, లాస్ట్ కండిషన్ ఇస్తాం అన్నమాట. ఇక్కడ ఏమవుతుంది, ఐ అనేది మనం 10 కింద డిఫైన్ చేసాం ఓకే. కానీ మనం ఇక్కడ వైల్‌లో కండిషన్ ఏమి ఇచ్చాం, లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 9 అని ఇచ్చాం. 10 అనేది లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 9 కాదు కదా, ఎగ్జిట్ అయిపోవాలి. యాక్చువల్‌గా ఇది రన్ అవ్వకూడదు. కానీ ఇన్‌స్టెడ్ ఆఫ్ డూ ఇచ్చాం కాబట్టి ఉట్టి వైల్ లూప్‌లో అయితే ఇది ఎగ్జిట్ అయిపోతది. అదే డూ వైల్ లూప్‌లో ఏమవుతదనంటే, ఈవెన్ ఈ కండిషన్ ఇది ఫెయిల్ అయింది. 10 అయినా గాని లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 9 కాబట్టి ఈ కండిషన్ ఫెయిల్ అయినా గాని ఒక్కసారన్నా ఇది రన్ అవుతది. ఓకేనా? జస్ట్ మీకు రన్ చేసి చూస్తున్నాను. చూసారా డూ లూప్ అని చెప్పి అట్లీస్ట్ యాక్చువల్గా ఇక్కడ వైల్ లూప్ ఉపయోగించాం కాబట్టి ఇక్కడ టిల్ 20 వరకు ఇంక్రీజ్ అయింది. 20 తర్వాత ఇక్కడ 20 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9 కాదు కదా, అందుకని ఎగ్జిట్ అవ్వాలి. కానీ ఏం చేసింది, అట్లీస్ట్ వన్ టైం అన్నా ఇంక్రీజ్ చేసి అది డూ లూప్లో 21 కింద చూపించింది. సారీ, ఇక్కడ 20 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని చెప్పి ఇక్కడ ఐ ప్లస్ ప్లస్ అనగానే ఇక్కడ 21 అవుతుంది. ఆ 21 ఈక్వల్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9 అని చెప్పి కాదు కాబట్టి ఆ 21 జస్ట్ ఇక్కడ ప్రింట్ అయ్యి ఎగ్జిట్ అయిపోయింది. అది జరిగింది. సో ఇలాగా మనం లూపింగ్లో ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్ ఇవన్నీ డిఫరెన్స్ చూసాం కదా. అండ్ ఫైనల్లీ మనం బ్రాంచింగ్ సిస్టమ్ ఉంటుంది అన్నమాట. బ్రాంచింగ్ సిస్టమ్ అంటే ఏంటంటే మేజర్గా బ్రాంచింగ్లో మనకి బ్రాంచింగ్లో కంటిన్యూ అండ్ బ్రేక్ అని చెప్పి ఉంటుంది. ఈ కంటిన్యూ అంటే ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఫర్ లూప్ రన్ చేస్తున్నాం. ఇవన్నీ నేను మీకు ఒకసారి కామెంట్ చేస్తున్నాను. ఈ ఫర్ లూప్లో నాకు 10 టైమ్స్ లూప్ రన్ అవుతుంది. ఎగ్జాంపుల్ నాకు ఒక థర్డ్ లూప్ అనేది రన్ అవ్వకూడదు అని అనుకున్నాను, స్పెసిఫిక్ థర్డ్ లూప్ ఒక్కటే రన్ అవ్వకూడదు అని అనుకున్నాను అనుకోండి. అప్పుడు ఎలాగా, ఆర్ లేకపోతే ఫోర్త్ లూప్ తర్వాత నుంచి అసలు ఏ లూప్ రన్ అవ్వకూడదు, అది ఎగ్జిట్ అయిపోవాలి అని అనుకున్నాను అనుకోండి. ఇట్లాంటి కేసెస్ని హ్యాండిల్ చేయడానికి ఈ బ్రాంచింగ్ అనేవి ఉపయోగిస్తాం అన్నమాట. ఈ బ్రాంచింగ్లో కంటిన్యూ బ్రేక్ ఉంది కదా. ఫస్ట్ కండిషన్ చూద్దాం. కంటిన్యూ అనేది ఏంటంటే ఆ స్పెసిఫిక్ ఐటరేషన్ అనేది స్కిప్ చేస్తుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మనం డూ వైల్ ఫర్ లూప్ ఉపయోగించినప్పుడు ఐ నుంచి 10 దాకా ప్రింట్ చేసింది కదా. ఎగ్జాంపుల్ నాకు 5 అనేది ఒక్కటే ప్రింట్ అవ్వకూడదు అని అనుకున్నాం అనుకోండి. అప్పుడు నేనేం చేస్తాను, ఇఫ్ ఐ ఈక్వల్ టు 5 రాసి కంటిన్యూ అని రాసి క్లోజ్ చేస్తాను. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. చూసారా 1, 2, 3, 4 అని ఫిఫ్త్ ఒకటే స్కిప్ చేసి మళ్ళీ కంటిన్యూ అయిపోయింది. ఓకేనా.
ఏదైతే మనం ఇక్కడ కండిషన్లో రాస్తామో అదొకటే స్కిప్ చేస్తుంది. దానికోసం మనం కంటిన్యూ వాడతాం. ఒకవేళ ఇక్కడ కంటిన్యూ కాకుండా బ్రేక్ అని ఇచ్చామంటే దీని అర్థం ఏంటంటే 1 నుంచి 5 దాకా ప్రింట్ చేయి, తర్వాత 5 తర్వాత నుంచి ఏది వచ్చినా కానీ అది బ్రేక్ చేసి అక్కడితో బ్రేక్ అయ్యి ఎగ్జిట్ అయిపో అని చెప్పి అర్థం. ఇక్కడ బ్రేక్ అని రాశాను కంటిన్యూ బదులు. చూసారా 1 2 3 4 ఆ 5 అని చెప్పి ఎప్పుడైతే మ్యాచ్ అయిందో ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని పెడితే కనుక ఆ 5 కూడా ఒకటి ప్రింట్ అవుతుంది. ఇక్కడ మనం ఈక్వల్ టు 5 అని రాస్తాం కాబట్టి 5 దగ్గర వచ్చింది కానీ అది ఎగ్జిట్ అయిపోయింది. ఓకే, ఇలాగా మనం ఈ బ్రాంచింగ్ కంటిన్యూ బ్రేక్స్ అనేది కూడా ఈ ఫర్ లూప్స్లో ఉపయోగించుకోవడానికి మనకి వీలవుతుంది. ఈవెన్ మీకు ఇందాక ఎగ్జాంపుల్లో కూడా మనకి కంట్రోల్ ఫ్లోస్లో విచ్ ఈస్ ఫస్ట్ వన్ డెసిషన్ మేకింగ్లో కూడా మనం ఇక్కడ చూస్తే బ్రేక్ అనేది స్విచ్ స్టేట్మెంట్లో బ్రేక్ అనేది ఉపయోగపడదు. అదే బ్రాంచింగ్ సంబంధించిన కంటిన్యూ అండ్ బ్రేక్. సో బ్రేక్ అనేది ఇక్కడ డెసిషన్ మేకింగ్లోను అట్ ద సేమ్ టైం ఫర్ లూప్స్లోను ఉపయోగించుకోవచ్చు. సో దట్స్ ఇట్ ఇన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.